ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేసిన ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీరు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. జెర్మయా చాప్టర్ 29 verse 11. For I know the thoughts that I think toward you, says the Lord, thoughts of peace and not of evil, to give you a future and a hope. దేవునికి స్తోత్రాలు. సో చూడండి, ఇక్కడ యేసయ్య మళ్ళా మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఒకవేళ వై ఈజ్ ఈ కాలింగ్ అస్ అగైన్ అండ్ అగైన్, వై ఈజ్ ఈ రిక్వెస్టింగ్ అస్, వై ఈజ్ ఈ ఆస్కింగ్ అస్ టు హియర్ హిస్ వర్డ్. ఎందుకు దేవుడు తన వాక్యాన్ని మనకు వినిపిస్తూ ఉన్నారు? ఎందుకు దేవుడు మన హృదయాలతో మాట్లాడుతూ ఉన్నారు? యేసయ్య ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇదిగో మీకోసం నాకు ఒక ప్రణాళిక ఉంది, మీరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. యేసయ్య దేనికోసం వచ్చారు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చారని మనం లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. 99 గొర్రెలు అక్కడ ఉన్నా కానీ ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు యేసయ్య దాన్ని వెతికి మళ్ళీ దాన్ని పట్టుకొని తీసుకొని వచ్చి మందలో కలిపినట్టు మనం చూస్తున్నాము. అలాగే ఒకవేళ మన కుటుంబం అంతా రక్షింపబడిన ఒక వ్యక్తి రక్షింపబడకపోయినా ఈరోజు దేవుడు అంటున్నారు, నీకోసం నాకు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాయి, మీకు నిరీక్షణ ఇవ్వడానికి, మీకు రాబోయే కాలంలో ఫ్యూచర్ని ఇవ్వడానికి, మీ భవిష్యత్తులో మీకు మేలు చేయడానికి, అంతేకాదు మీరు నరకానికి వెళ్లకుండా నిత్య జీవంలోకి తీసుకురావడానికి, పరలోక రాజ్యపు ఆశీర్వాదాలు మీకు ఇవ్వడానికి, అసాధారణమైన ఆ యొక్క పరలోక రాజ్యపు బహుమతులు మీకు ఇవ్వడానికి యేసయ్య మీ హృదయం అనే ద్వారం దగ్గర ఈరోజు నిలబడి ఉన్నారు. Whoever opens our hearts, God is saying, I will enter into your heart, I will dine with you. నేను మీ హృదయంలోకి ప్రవేశించి మీతో నేను కలిసి ఉంటాను, మీతో భోంచేస్తాను అంటున్నారు యేసయ్య. షల్ వి ఓపెన్ అవర్ హార్ట్స్? బికాజ్ హీ హ్యాస్ ఓన్లీ గుడ్ థింగ్స్ టు గివ్ అస్. మంచి గొర్రెల కాపరి ఏం చేశారు? తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని ఇచ్చారు. అలాగే మనల్ని బానిసలు అంటలేదు, లేదా మనల్ని సేవకులు అంటలే. ఈ సేయింగ్ యు ఆర్ మై ఫ్రెండ్స్. యోహాను సువార్త 15వ అధ్యాయం అంటున్నారు. సో ఒక స్నేహితుని కోసం యేసయ్య వచ్చారు. అలాగే ఈ రోజున యేసయ్య అంటున్నారు, టు గివ్ యూ గుడ్ ఫ్యూచర్, టు గివ్ యూ బ్రైట్ ఫ్యూచర్. నీకే కాదు, మీకు మీ కుటుంబాలకి మంచి చేయటానికి, కీడు నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని రావడానికి, ఆ చీకటి మార్గం నుంచి వెలుగులోకి తీసుకురావడానికి, నరకంలో నుంచి మిమ్మల్ని పరలోక రాజ్యంలో చేర్చడానికి, అలాగే కాలే అగ్నిలో నుండి దేవుని సన్నిధానంలో మనం ఉండటానికి, అలాగే మన జనరేషన్స్ ఆశీర్వదించబడటానికి, అబ్రహాం గారికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ యేసయ్య ద్వారా మనం పొందటానికి యేసయ్య ఈ రోజున మనల్ని పిలుస్తున్నారు. కమ్ క్లోజర్ టు మీ. వాక్యాన్ని వినండి, మీ హృదయంలోకి యేసయ్యని ఆహ్వానించండి. ఆ రోజునే ఇట్స్ లైక్ ఎ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే మనం తిరిగి దేవుల్లో మనం జన్మిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కృమ్మరించి కరుణ, సమాధానాన్ని, శాంతినిచ్చి మన ప్రతి పాపాన్ని క్షమించి యేసయ్య మన కోసం ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నారు. లెట్ us say స్మాల్ ప్రేయర్. యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. అవును నాయనా, మీ ఉద్దేశాలు, మీ యొక్క ప్రణాళికలు, మీ చిత్తము, మీ వాక్యాలు, మీ వాగ్దానాలు నాయనా పడిపోయిన మమ్మల్ని మళ్ళీ తిరిగి లేపటానికి నాయనా యు ఆర్ ద గాడ్ హూ రిస్టోర్స్ అస్ లార్డ్. ఫాదర్ గాడ్, యు ఆర్ ద గాడ్ హూ బ్లెస్సెస్ అస్ లార్డ్. యు ఆర్ ద గాడ్ హూ ఫర్గివ్స్ అస్ లార్డ్. ఫాదర్ గాడ్, తండ్రి మేము చేసిన ప్రతి తప్పును నాయనా ప్రభా, యాజ్ ఇఫ్ వీ నెవర్ హ్యావ్ డన్ మిస్టేక్స్, ఎప్పుడు మా జీవితంలో తప్పు చేయని వారిగా మీరు మమ్మల్ని క్షమించే దేవుడు మీరు నాయనా. ఎందుకంటే మీ పరిశుద్ధ రక్తాన్ని, మీ ప్రాణాన్ని నాయనా సిలువలో మా కోసం ధారపోసిన దేవుడు మీరు నాయన. అయ్యా, ఈ రోజున వాక్యం విన్న బిడ్డలు నాయన మిమ్మల్ని వారి హృదయంలోకి ఆహ్వానించడానికి నాయన, వారి పాపాల కోసం పశ్చాత్తాపడి నాయన, వాటిని విడిచిపెట్టి నాయన మిమ్మల్ని స్వీకరించి నాయన, ఇదిగో మీరే ప్రభుగా వారి హృదయాల్లోకి ఆహ్వానించినప్పుడు నాయన మీ చిత్త ప్రకారం బిడ్డల జీవితాల్లో జీవించడానికి, జగత్పునాది వేయకముందే మీరు వేసిన ప్రణాళిక నాయన జరిగించడానికి, అలాగే మీ నామానికి మహిమ తెచ్చుకుంటానికి యేసయ్యా ఈ రోజున మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి నాయన, మీ ఆత్మతో స్పందింపజేయండి నాయన, మీ హస్తాన్ని మా మీద ఉంచండి నాయన. ఒకవేళ మాకు తెలియక అటు ఇటు మేము నడిచి ఉంటే నాయన ఈరోజు మా మార్గాన్ని మీరు సరళం చేసి నాయన, ఓ మంచి గొర్రెల కాపరి మీరు నాయన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు నాయన. ఒక్కసారి మీ యొక్క ప్రెజెన్స్, మీ సన్నిధానం మాలో ఉంటే నాయన మా జీవితంలో లోటు అనేది ఉండదు నాయన. ఎందుకంటే సమస్తం నాయన యేసయ్యలో ఇమిడింపబడి దాగి ఉన్నాయి నాయన ప్రభా. యేసయ్య మరొకసారి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, మీ యొక్క వాగ్దానాలను బట్టి, మీ యొక్క మాటలను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి నడిపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.